హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్క్రీన్ ప్లే. ఐకాన్ టైటిల్ వద్దంటున్న పుష్పరాజ్ ఎందుకో తెలుసా? మణిరత్నంతో జాతిరత్నం సినిమా లేనట్లేనా? మరి ఎందుకు వచ్చింది పుకార్? నాగార్జున కేర్ ఆఫ్ కోలీవుడ్కి మారుతోందా? సినిమాలన్నీ అక్కడేనా? అఖిల్ కూడా రారండోయ్ వేడుక చూద్దాం అంటున్నాడా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రెడీగా ఉంది స్క్రీన్ ప్లే. టాలీవుడ్ లో మరో యంగ్ హీరో పెళ్లి పీటలెక్కడానికి రెడీ అవుతున్నాడు. ఆయన ఎవరో కాదు, అక్కినేని అఖిల్. అన్నలాగే తమ్ముడు కూడా కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు. ఆల్రెడీ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. అందుకే రారండో ఈ వేడుక చూద్దామంటున్నాడు. అఖిల్ తీసుకునే నిర్ణయాలు ముందు నుంచి షాకింగ్ గా ఉంటాయి. మొన్నటికి మొన్న లెనిన్ గా మారి ఆశ్చర్యపరిచాడు. అంతకు ముందు సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని ఒక షాక్ ఇచ్చాడు. ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతూ ఎవరికీ చెప్పకుండా షాక్ ఇస్తున్నాడు. జూన్ 6న జైనాబ్ మెడలో 3 ముళ్లు వేయబోతున్నాడట అఖిల్. జూన్ 8న ఘనంగా రిసెప్షన్ కార్యక్రమం జరగనుందట. ఈ 2 వేడుకలు కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే జరగనున్నట్లు సమాచారం. అయితే ఇంకా అధికారికంగా అక్కినేని కుటుంబం అఖిల్ వివాహ ముహూర్తాన్ని ఖరారు చేయలేదు. ఎంగేజ్మెంట్ ఫొటోస్ ను సడన్ గా రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేసినట్లే ఇప్పుడు మ్యారేజ్ ఫోటోలను కూడా అఖిల్ సడన్ గా రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేసినా ఆశ్చర్యం లేదు అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అల్లు అర్జున్ కొత్త చిత్రం సెన్సేషన్ కు మారుపేరుగా మారింది. హీరోయిన్స్, బన్నీ క్యారెక్టర్, బడ్జెట్, మేకింగ్, ఇలా ఈ సినిమా గురించి రెగ్యులర్ గా ఏదో ఒక రూమర్ షికార్లు చేస్తూనే ఉంది. ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు టైటిల్ గురించి బాగా డిస్కషన్ జరుగుతోంది. అందరూ అనుకుంటున్నట్లు ఈ మూవీకి ఐకాన్ అనే టైటిల్ ఫిక్స్ చేయలేదట. మరో పవర్ఫుల్ టైటిల్ లాక్ చేశారట. ఐకాన్ టైటిల్ తో అల్లు అర్జున్ ఒక సినిమా చేస్తే చూడాలని ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. గతంలో వేణు శ్రీరామ్ పెట్టిన టైటిల్ ఇది. అందుకు తగ్గట్లే స్టోరీ రాసుకున్నాడు. కానీ ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు తమిళ దర్శకుడు అట్లీ ఐకాన్ స్టార్ తో భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ఐకాన్ టైటిల్ వాడేస్తారని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతూ వస్తోంది. ఐకాన్ స్టార్ ఐకాన్ టైటిల్ తో వస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు అంతకంటే ఏం కావాలి? ఈసారి కూడా ఈ టైటిల్ వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు అంటోంది టాలీవుడ్. అల్లు అర్జున్ కొత్త సినిమాకు ఐకాన్ అనే టైటిల్ పెట్టడం లేదట. ఈ మూవీకి సూపర్ హీరో అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారట. పుష్ప లాంటి ఊరమ్మ సిరీస్ తర్వాత అల్లు అర్జున్ ఈసారి కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్ చేయబోతున్నాడు. ప్రేక్షకులకు కొత్తదనం నిండిన క్యారెక్టర్ లో కనిపించి సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాడు. అందుకే టైటిల్ దగ్గరే విషయం ఏంటో చెప్పేసే ప్రయత్నంలో ఉన్నాడు. సూపర్ హీరో అంటే గతంలో ఎప్పుడూ చెయ్యని పాత్ర, పైగా పాన్ ఇండియా ఆడియన్స్ కు క్యూరియాసిటీ క్రియేట్ చేయగలిగే టైటిల్. అందుకే ఇదే టైటిల్ కు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు అంటోంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మెగాస్టార్ చిరంజీవి జై చిరంజీవ అంటూ వచ్చాడు. అప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీకి వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు విజయభాస్కర్. పైగా త్రివిక్రమ్ మాటల రచయితగా వ్యవహరించాడు. అయినా సరే జై చిరంజీవి కనీసం మెగా ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేయలేకపోయింది. సేమ్ వెంకీ కూడా నమో వెంకటేశ అంటూ ఒక సినిమా చేశాడు. అప్పటికే సూపర్ ఫామ్ లో ఉన్నాడు శ్రీను వైట్ల. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. సాక్షాత్తు ప్రభాస్ కూడా రెబల్ అనే టైటిల్ తో ఒక సినిమా చేశాడు. కట్ చేస్తే ఈ మూవీ కూడా డిజాస్టర్ అయింది. సెంటిమెంట్ పరంగా చూస్తే ఇలాంటి టైటిల్స్ పెద్దగా వర్కౌట్ అవటం లేదు. అందుకే అల్లు అర్జున్ తన సినిమాకు ఐకాన్ టైటిల్ ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచిస్తున్నాడట. లేదు, సెంటిమెంట్ బద్దలు కొట్టాలి అనుకుంటే అది వేరే లెక్క. అప్పుడు ఐకాన్ స్టార్ ఐకాన్ గా తిరిగొచ్చినా ఆశ్చర్యం లేదు. మరోవైపు బాలీవుడ్ లో కూడా ఇప్పుడు షారుఖ్ ఖాన్ తన పేరు మీదే ఓ సినిమా చేస్తున్నాడు. అదే కింగ్. షారుఖ్ ను ఫ్యాన్స్ కింగ్ ఖాన్ అని పిలుస్తారని తెలిసిందేగా. ఇప్పుడు షారుఖ్ కూడా ఇదే టైటిల్ తో మూవీ చేస్తూ ఉండటంతో స్టార్ హీరోస్ అందరూ మళ్ళీ తమ టైటిల్స్ తో మూవీస్ చేసే ట్రెండ్ స్టార్ట్ చేసినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం నాగార్జున చేతిలో 2 చిత్రాలున్నాయి. 2 కూడా మల్టీ స్టారర్ మూవీసే. ఒకటి కుబేరా, మరొకటి కూలీ. ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాత నాగార్జున సోలో మూవీ స్టార్ట్ అవుతుందని ప్రచారం సాగుతోంది. అయితే కింగ్ ఇప్పుడప్పుడే సోలో మూవీ ఛాన్స్ కనిపించడం లేదు. నాగ్ ఇంకా మల్టీ స్టారర్ మూడ్ లోనే ఉన్నాడట. జైలర్ 2లో నటించబోతున్నాడట. జైలర్ లో విలన్ క్యారెక్టర్ ఎంతగా పేలిందో తెలిసిందే. ఇప్పుడు జైలర్ 2 తెరకెక్కుతోంది. ఈ మూవీలో విలన్ గా ముందుగా పుష్ప 2 విలన్ ఫాహద్ ను అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ నాగార్జున అందుకున్నారట. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మల్టీ స్టారర్ కూలీలో ఆల్రెడీ నాగార్జున నటిస్తున్నాడు. క్యారెక్టర్ ఏంటి అనేది డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రివీల్ చేయలేదు. కానీ విలన్ రోల్ అని కోలీవుడ్ చెబుతోంది. మరి కూలీలో విలన్ గా కనిపించి
వెంటనే మళ్ళీ జైలర్ 2లో కింగ్ సేమ్ విలనీ కంటిన్యూ చేస్తాడా అనేది అనుమానమే. అయితే జైలర్ సీక్వెల్ కన్ఫర్మ్ కాకపోయినా తెలుగులోనే కింగ్ మరో మల్టీస్టారర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూరి జగన్నాథ్ చిత్రంలో తమిళ హీరో విజయ్ సేతుపతి హీరోగా నటించే చిత్రం త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ మూవీలో నాగార్జున కీ రోల్ చేస్తున్నాడట. గతంలో పూరి దర్శకత్వంలో సూపర్, శివమణి చిత్రాలు చేశాడు కింగ్. ఇప్పుడు గెస్ట్ రోల్ కు రెడీ అవుతున్నాడు. తమిళ హీరోలే కాదు, తమిళ దర్శకులు కూడా టాలీవుడ్ దారి పడుతున్నారు. ప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం తెలుగు సినీ పరిశ్రమకు తిరిగి రాబోతున్నాడు. జాతిరత్నాలు హీరోతో మూవీ చేయబోతున్నాడు అంటూ తెగ స్టోరీలు రాసుకున్నాం. కట్ చేస్తే ఇప్పుడు పోలిశెట్టి హీరోతో మూవీపై క్లారిటీ ఇచ్చాడు మణిరత్నం. ఆ క్లారిటీ వింటే నవీన్ ఫ్యాన్స్ షాక్ కావాల్సిందే. గీతాంజలి తర్వాత మణిరత్నం మళ్లీ టాలీవుడ్ వరకు వచ్చి ఈసారి జాతిరత్నాలు హీరో నవీన్ పోలిశెట్టితో మూవీ చేస్తాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని తగ్ లైఫ్ ప్రమోషన్స్ లో మణిరత్నం క్లారిటీ ఇచ్చాడు. మణిరత్నం దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, రుక్మిణి వసంత్ హీరో హీరోయిన్లుగా ఒక ప్రేమ కథ రానుందని రూమర్ ఒకటి ఇన్నాళ్లు షికారు చేసింది. అయితే ఇలాంటి కాంబినేషన్ ఎలా సెట్ అయిందని టాలీవుడ్ డౌట్ పడుతూనే ఉంది. సీన్ కట్ చేస్తే ఇది రూమర్ మాత్రమే అంటూ తేల్చి పారేశారు మణిరత్నం. తగ్ లైఫ్ తర్వాత మణిరత్నం సినిమా ఏంటి అంటే అది ఆయనకు కూడా క్లారిటీ లేదట. సూపర్ స్టార్ రజనీకాంత్ తో మరోసారి మూవీ అనేది కూడా రూమర్ మాత్రమే అంటున్నారు మణిరత్నం. ప్రస్తుతం సూపర్ స్టార్ ఇమేజ్ తగ్గ కథ తన దగ్గర లేదని, అది రెడీ అయిన రోజున దళపతి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు మణిరత్నం. టాలీవుడ్ లో మరో యంగ్ హీరో పెళ్లి పీటలెక్కడానికి రెడీ అవుతున్నాడు. ఆయన ఎవరో కాదు, అక్కినేని అఖిల్. అన్నలాగే తమ్ముడు కూడా కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు. ఆల్రెడీ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. అందుకే రారండో ఈ వేడుక చూద్దామంటున్నాడు. అఖిల్ తీసుకునే నిర్ణయాలు ముందు నుంచి షాకింగ్ గా ఉంటాయి. మొన్నటికి మొన్న లెనిన్ గా మారి ఆశ్చర్యపరిచాడు. అంతకు ముందు సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని ఒక షాక్ ఇచ్చాడు. ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతూ ఎవరికీ చెప్పకుండా షాక్ ఇస్తున్నాడు. జూన్ 6న జైనాబ్ మెడలో 3 ముళ్ళు వేయబోతున్నాడట అఖిల్. జూన్ 8న ఘనంగా రిసెప్షన్ కార్యక్రమం జరగనుందట. ఈ 2 వేడుకలు కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే జరగనున్నట్లు సమాచారం. అయితే ఇంకా అధికారికంగా అక్కినేని కుటుంబం అఖిల్ వివాహ ముహూర్తాన్ని ఖరారు చేయలేదు. ఎంగేజ్మెంట్ ఫోటోస్ ను సడన్ గా రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేసినట్లే ఇప్పుడు మ్యారేజ్ ఫోటోలను కూడా అఖిల్ సడన్ గా రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేసినా ఆశ్చర్యం లేదు అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. సో వ్యూవర్స్, ఇది వాల్టి స్క్రీన్ ప్లే. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై బాయ్.